హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే ఇప్పి నూడిల్స్ చేద్దామని చెప్పేసి ఇప్పి నూడిల్స్ తీసుకొని వచ్చిన. అయితే ముందుగా భాగంలో నీళ్లు వేడి చేసుకోవాలి. నీళ్లు వేడేలోపు మనం ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం. ఉల్లిగడ్డను మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ తన ప్రాణాలను త్యాగం చేస్తుందని నేను నా కన్నీళ్ళని త్యాగం చేస్తున్నా. అయితే పచ్చిమిర్చి కోసం బయట పచ్చిమిరపకాయలు చెట్టు ఉందని చెప్పేసి చెట్టు దగ్గరకు పోయి చూసేసరికి షాక్ అయిపోయినా. అక్కడ చూసేసరికి పచ్చిమిరపకాయలు కావు కదా, పచ్చిమిరపకాయలు చెట్టే లేదు. అయితే నేను ఇంట్లోకి వచ్చి చూసేసరికి నీళ్లు సలసలా మసులుతున్నాయి. ఇక టకటక ఇప్పి నూడిల్స్ ప్యాకెట్ చింపేసిన. చూడండి ఇచ్చుకోకుండా ఎంత రౌండ్ గా వచ్చిందో. ఇక అట్లనే ఒక మసాలా ప్యాకెట్ కూడా వచ్చింది. ఆ మసలుతున్న నీటిలో ఇప్పి నూడిల్స్ వేసేసిన. అయితే ఇప్పుడు మనం గుడ్డుతోని గుడ్డు ఇప్పి నూడిల్స్ చేస్తున్నాం అనమాట. సో చూడండి గుడ్డు అయితే సేమ్ గుడ్డు లెక్కలో ఉంది. నేను ఆ గుడ్డును చూపించేసరికి నూడిల్స్ ఇక్కడ ఉడికిపోయినాయి. అయితే వాటర్ మొత్తం వంపేసి పక్కన పెట్టిన. అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మంచిగా ఉండే మంచి నూనెను పోసుకోవాలి. అయితే ఆయిల్ వేడెక్కిందా లేదని చెయ్యి పెట్టి చూడకుండా చెంచా పెట్టుకొని చూడాలి. ఆయిల్ వేడెక్కగానే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అయితే ఆ ఉల్లిపాయలను మంచిగా వేగేదాకా కలుపుకోవాలి. ముందే మనం మ్యాగీ చేస్తున్నాం, వాసన బయటికి పోగలని చెప్పేసి పరదా కప్పేసిన. అయితే మనం ఎగ్గును కూడా వలగొట్టుకొని అందులో వేసుకోవాలి. ఆ ఎగ్ కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. ఆ ఎగ్ ఫ్రై అయిన వెంటనే మనం ముందుగా రెడీ చేసుకున్న నూడిల్స్ అందులో వేసుకోవాలి. వేసుకున్న వెంటనే మంచిగా కలపాలి. కలుపుకున్న వెంటనే మనం ప్యాకెట్ లో ఇచ్చిన మసాలాలు కూడా అందులో వేసేయాలి. మొత్తం కలిపేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దాం. సో ఇంకా కొద్దిగా స్పైసీనెస్ కోసం ఇంకా కారపొడి యాడ్ చేసిన. సో మనం చేసిన ఇప్పి నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దాం. టేస్ట్ అయితే బానే ఉంది. అయితే నేను ఇప్పి నూడిల్స్ ఎగ్ తో ట్రై చేయడం ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం అయినా సరే కానీ టేస్ట్ బానే ఉంది. ఏదో తేడాగా ఉందేంటి? మనం చేసిన వంట కొద్దిగా వికటించినట్టుంది, కడుపులో గడిబిడి అవుతుంది. నేను వెళ్ళొచ్చేసరికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుర్రి. పక్కన ఉన్న గంటను కూడా నొక్కుర్రి.